ఉగాది పండగకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం ఉగాది పండగతో తెలుగు ప్రజలు కొత్త నామ సంవత్సరానికి శ్రీకారం చుడతారు. ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేక నామం ఉంటూ వస్తుంది. 2025 సంవత్సరానికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అని పేరు పెట్టారు. ఉగాది రోజున కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగ శ్రవణం చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఈ సంవత్సరం రాశి ఫలాలు, ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం వంటి అంశాలను పరిశీలిద్దాం. మేషరాశి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ ఏడాది మేషరాశి వారికి ఆదాయం తక్కువ ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉండటం వల్ల ఆర్థికంగా సమతుల్యత అవసరం. ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి గౌరవం లభించవచ్చు. అయితే కొన్ని అపవాదులు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. వృషభ రాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. వృషభ రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. అధికారుల నుంచి కొంత గౌరవం లభించే అవకాశం ఉంది. కొంత చికాకులు ఎదురైనా ఈ ఏడాది పురోగతి మంచి సాధించగలరు. మిథున రాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. మిథున రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. ఆదాయం అధికంగా ఉండి ఖర్చులు తక్కువగా ఉంటాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కొన్ని చిన్న చిన్న అవమానాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. కర్కాటక రాశి. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి వారికి మంచి ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. ఖర్చులు తగ్గుతాయి. అధిక స్థాయిలో గౌరవం పొందే అవకాశాలున్నాయి. అవమానాలకు తలొగ్గక ముందుకు సాగితే సత్ఫలితాలు దక్కుతాయి. సింహరాశి. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం, ఖర్చులు సమంగా ఉంటాయి. ప్రభుత్వ అధికార వర్గాల్లో మిశ్రమ ఫలితాలు ఎదురవ్వచ్చు. కొంత అవమానం ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగాలి. కన్యా రాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. కన్యా రాశి వారికి ఈ ఏడాది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం అధికంగా ఉండటంతో పాటు ఖర్చులు తక్కువగా ఉంటాయి. కెరీర్, వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. తులారాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. తులారాశి వారికి ఈ ఏడాది ఆదాయం సమృద్ధిగా లభిస్తుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. కొన్ని మంచి అవకాశాలు లభించవచ్చు. వృశ్చిక రాశి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది ఆదాయం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉండటంతో ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించాలి. ధనస్సు రాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ధనస్సు రాశి వారికి ఆదాయం, ఖర్చులు సమతుల్యంగా ఉంటాయి. కొంత రాజపూజ్యం లభించినా కొన్ని అవమానాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. మకర రాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండే సూచనలున్నాయి. ఆదాయాన్ని పరిరక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభరాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. కుంభరాశి వారికి ఆదాయం సమతుల్యంగా ఉండకపోవచ్చు. వ్యయాలను సరిచూసుకోకపోతే ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీనరాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. మీనరాశి వారికి ఆదాయం, ఖర్చులు సమానంగా ఉంటాయి. కొంత రాజపూజ్యం లభించినా అవమానం తక్కువగా ఉంటుంది.